కోర్టులో పోలీస్ స్టేషన్లో కాదు, ఎస్ఐనో సిఐనో బెదిరించి రికార్డులు మాయం చేసేదానికి జిల్లా కోర్టులో రికార్డులు మాయం చేసినటువంటి నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ వచ్చింది. 2014 విషపూరిత మద్యాన్ని సరఫరా చేసి ఈ జిల్లాలో అనేక మంది చావుకి కారణమైన, అనేక మంది ఆరోగ్యాన్ని నాశనానికి కారకులైన కేసు ఫైళ్లు కూడా మాయమైపోయినాయి. వైఎస్ఆర్సీపీ ఎంత పెద్ద అబద్ధాన్నైనా దేన్నైనా నిర్భయంగా నిజాయితీ పరుడు కంటే అత్యంత వేగంగా 1000 రెట్లు అధికంగా ప్రచారాన్ని కల్పించగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వారి నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారైనా ఇతరులు ఎవరైనా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిజాయితీ గల అధికారి, ఐఏఎస్, ఆయన అనేక జిల్లాలకు కలెక్టర్గా చేశారు, టీటీడీ ఈఓగా పనిచేశారు, విద్యాశాఖ కమిషనర్గా, ఫిషరీస్ కమిషనర్గా. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన. విస్తృతమైనటువంటి పరిచయాలు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి తెలిసినటువంటి ఆఫీసర్ ఆయన. ఏం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తే తప్పేంటి? ఆయన ఏమన్నా మీలాగా మీకు ఉన్నాడు ఒక మీ ఇంటి గుమస్తా, మీ పవర్ ప్రాజెక్టులు పాలేరు ధనంజయ రెడ్డి, ఆయనలాగా సీఎంఓలో పెట్టుకోవాలా? మేము మాట్లాడగలం ధనంజయ రెడ్డి గురించి, జవహర్ రెడ్డి గురించి, మీరు పెట్టుకున్న ఆఫీసర్లందరి గురించి. సంస్కారం కాదు. ఎవరు ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఎవరితో వారు సన్నిహితంగా ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్ల గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు? వాడు వీడు ఫోటో భువనేశ్వరి, నీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వైఎస్ విజయాన్ని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ? మాకు ప్రత్యర్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారు, తన కూతురు వయసున్న షర్మిల గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు. నీ సంస్కారం ఏంటో, నీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు.